హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మికీస్ ఫ్యాషన్. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ రోజు వీడియోలో నేనైతే మీ డైలీ లైఫ్ ఎలా బెటర్ చేయాలి, ఎలాంటి హ్యాబిట్స్ నేర్చుకుంటే మీ డైలీ లైఫ్ బెటర్ ఎలా అవుతుందో, డే బై డే మీరు ఎలా ఇంక్రీజ్ అవ్వాలో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ బిఫోర్ గెటింగ్ రైట్ ఇంటు దిస్ వీడియో, నేను మీకు ఈ ఛానల్లో మెన్స్ ఫ్యాషన్ గ్రూమింగ్ లైఫ్ స్టైల్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. మేము ఫ్యాషన్ గ్రూమింగ్ లైఫ్ స్టైల్ గాని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో, లెట్స్ రోల్ ది ఇంట్రో. The point number 1 is wake up early in the morning before sunrise. Guys, sunrise కి ముందు మనం లేవడంలో చాలా యూజెస్ ఉన్నాయి. జనరేషన్ మన నాన్నమ్మలు అండ్ అమ్మమ్మలు 4 o'clock కి లేచి చాలా హెల్తీగా అండ్ స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. అలాంటి టైంలో లేవడం వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎందుకు మార్నింగ్ లేవాలో అండ్ మీరైతే డిసైడ్ అవ్వాలి. గైస్, నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ నైట్ అవుట్ చేసి చదువుకునే వాళ్ళు ఉన్నారు. బట్ అదే మార్నింగ్ లేచి చదవండి, మీకు మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది అండ్ ప్రతిదీ మీ మైండ్ లోకి ఎక్కుతుంది. మార్నింగ్ ఉండే టైంనే దాన్ని క్రియేటర్ టైం అని అంటారు. అక్కడ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మార్నింగ్ మీరు నేర్చుకున్నట్టయితే ప్రతిదీ మీకు గుర్తుండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ద పాయింట్ నెంబర్ 2 ఈజ్ మార్నింగ్ వర్కౌట్. గైస్, మీరు ఇంకా వర్కౌట్ చేయట్లేదా? మార్నింగ్ లేచి వర్కౌట్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారు అండ్ స్ట్రాంగ్ గా ఉంటారు. మన పాత కాలంలో చాలా మంది బాడీస్ చాలా మంచిగా మ్యాస్కులిన్ గా ఉంటుండే అండ్ స్ట్రాంగ్ గా ఉంటుండే. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేచి వర్కౌట్స్ అండ్ పొలం పనులకి వెళ్ళే వాళ్ళు. అందుకే వాళ్ళ బాడీస్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండేవి. ఇప్పుడు జనరేషన్ చూసినట్టయితే చాలా వీక్ గా అండ్ ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఇంట్లోనే ఉంటున్నారు. దానివల్ల అసలు యూజ్ లేదు. ప్రతి ఒక్కరు మీరు మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. జిమ్ వెళ్ళాలంటే జిమ్కి అవసరమే లేదు. గైస్, మీరు కానీ ఎక్సర్సైజ్ తెలిసినట్టయితే మీ ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 3 ఈజ్ అవాయిడ్ ది జంక్ ఫుడ్స్. గైస్, ఇంకా మీరు జంక్ ఫుడ్స్ తింటున్నారా? దానివల్ల మీకు జీరో యూజెస్. దానివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు. హెల్తీ ఫుడ్ తినడానికి అయితే ట్రై చేయండి. లీవీ వెజిటేబుల్స్, వెజీస్ చాలా ఉన్నాయి. దానిలో అయితే వెరైటీ ట్రై చేయండి. అంతే తప్పించి ఈ ఫాస్ట్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ లేవు. దానివల్ల మనం ఇంకా వీక్ అయిపోతాం అండ్ మనకి ఎలాంటి యూజ్ లేదన్నప్పుడు మనం తినడం వేస్ట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. గాయ్స్, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. ఫస్ట్ మిమ్మల్ని మీరే బిలీవ్ చేయకపోతే ఎవరో ఎందుకు బిలీవ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా వల్ల కాదని చెప్పి ఆపేయండి. మీ వల్ల ప్రతి ఒక్కటి అవుతుంది. ఈజీ అనుకుంటే ఈజీ, హార్డ్ అనుకుంటే హార్డ్. మీరు తప్పకుండా నాకు అవుతుంది అని చెప్పండి, మీకు అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ వల్ల ప్రతిదీ అవుతుంది. ట్రస్ట్ మీ గైస్, మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు బిలీవ్ చేసినట్టయితే 100 స్టెప్స్ మీదకి ఎక్కినట్టు. ఎవరో వస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారని చెప్పి మీరు చూడకండి. మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి, మీరు తప్పకుండా పైకి. నిన్ను ఎవరు బిలీవ్ చేయరు. నువ్వే సక్సెస్ తో వాళ్ళకి చూపి మిమ్మల్ని తప్పకుండా బిలీవ్ చేస్తారు. టైం అంటూ వస్తుంది ప్రతి ఒక్కరికి. మేక్ షూర్ మీరు తప్పకుండా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కానీ ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో అయితే నేను చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను తప్పకుండా అలాంటి వీడియోస్ ట్రై చేస్తా.